వాళ్ళ ఇంట్లో అందరూ సంతోషంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటే ఆనంద వాళ్ళ హస్బెండ్ వెడ్డింగ్ కార్డ్స్ లహరివి తీసుకొని వస్తాడు. వచ్చి అంటాడు కదా ఆనందతో, ఇదిగో లహరి వెడ్డింగ్ కార్డ్స్ రెడీ అయిపోయినాయి అని చెప్పి వాళ్ళకిస్తే అప్పుడు ఏం చేస్తుంది ఆనంద తీసుకొని శరణ్యకి ఇస్తూ అంటది కదా, పసుపు కుంకుమ పెట్టి దేవుని మందిరంలో పెట్టుకోమ్మ శరణ్య అని చెప్పేసి తనకిస్తుంది ఆ వెడ్డింగ్ కార్డ్స్. ఇస్తే తను శరణ్య తీసుకొని దేవుని మందిరంలో పెట్టడానికి వెళ్ళి వాటికి పసుపు కుంకుమ రాసి దేవుని ముందు పెట్టి దండం పెట్టుకొని వచ్చేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఇంకా కాంచన అరుస్తూ ఉంటుంది. ఏమని, రండి రండి రండి, ఘోరం జరిగిపోయింది, రండి రండి వదిన గారు రండి, వచ్చి చూడండి ఏం జరిగి ఉండదో చూద్దురు రండి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది దేవుడి మందిరం వైపు చూసుకుంటూ. అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి చూస్తే ఏముంది, వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ కాలిపోతున్నాయి. అయ్యో ఏంటి ఇలా జరిగిందని అందరు షాక్ అయిపోతారు. మరి అనన్య మాత్రం ఇమాజినేషన్ వేసుకుంటుంది. ఏంటి, తను చేసిన పని ఘనకార్యం గుర్తు చేసుకుంటుంది. ఏంటిదంటే లహరి వెడ్డింగ్ కార్డ్స్ శరణ్య తీసుకుపోయి దేవుని మందిరంలో పెట్టింది కదా, తర్వాత తిను ఎవరు తెలియకుండా అనన్య వెళ్ళి ఆ కార్డ్స్ని కాల్ చేసి వస్తుంది. వచ్చిన తర్వాత కాంచన అరుస్తుంది అన్నమాట, కాలిపోతున్నాయి అది గుర్తు చేసుకొని సంతోషపడుతుంటే ఆనందం ఆమెను చూస్తే ఆమె ఫేస్లోని కదలికలను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఓహో ఈ పని చేసింది తనేనా అని మౌనంగా అలానే ఉండిపోతుంది. కానీ అనన్య అత్తగారు మాత్రం అంటది కదా, శుభమా అని పెళ్లి కార్డ్స్ కొట్టించి తీసుకొచ్చి తన చేతికి ఇస్తే ఇదిగో ఇలా కాల్చి బూడిద చేసింది అని చెప్పేసి బాగా కోపంగా అంటుంది. శరణ్య వచ్చి అంటది కదా, లేదత్తగారు నేను అలా చేయలేదండి, చాలా జాగ్రత్తగానే పెట్టానండి అని చెప్పేసి తను బాధపడుతూ అంటే, నువ్వు ఎలా జాగ్రత్తగా పెట్టావో ఈ మధ్యలో నువ్వు కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నావు అని క్లియర్గా అర్థమవుతుందిలే అని చెప్పేసి అంటది. అనన్య వాళ్ళ అత్త శరణ్య అప్పుడు చాలా బాధపడుతుంది. అసలు ఇవన్నీ చేస్తుంది అనన్య అని ఆనందకు తెలిసినా కూడా ఆనంద్ ఎందుకు ఏం చేయట్లేదు, తను పిచ్చిది కాదని ఎందుకు బయట పెట్టడం లేదు, అసలు పాపం అనవసరంగా ఈమె శరణ్య బలి అయిపోతుంది కదా, అసలు ఏం జరుగుతుంది, రేపు వెడ్డింగ్ కార్డ్స్ కాలిపోయినాయని అపశకనం అని చెప్పి ఆనంద కోపం వచ్చి అనన్యని ఏమైనా చేస్తుందా లేకపోతే శరణ్యనే తిడుతుందా, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.